పవిత్ర నదీ సంగమం ప్రయాగ్రాజ్ వేదికగా మహాకుంభమేళా రోజు వేకువజామున పవిత్ర స్నానాలతో ఆరంభమైంది. గంగా, యమున, సరస్వతి నదీ సంగమ ప్రాంతాల్లో దైవారాధనతో పుణ్యస్నానాలు ఆచరించడంతో మహాకుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే భక్తి శ్రద్ధలతో సాగే మహోత్సవంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా వైభవాన్ని సంతరించుకుంది. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సాంస్కృతికోత్సవం కుంభమేళా కాక 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్ర సందర్భం మహాకుంభమేళా జరుగుతోంది. 45 రోజుల పాటు సాగి పవిత్ర స్నానాచరణకు ప్రత్యేకత సంతరించుకుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చి ఇచ్చేటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న సాధు పుంగవులు, ఆధ్యాత్మిక గురువులు ఈ మహాకుంభమేళాకు తరలివచ్చారు. నాగ సాధువులు, డప్పుల వాయిద్యాలు, సాధువుల విన్యాసాలతో ప్రయాగ్రాజ్ ప్రత్యేక సందడి నెలకొంది. మహాకుంభమేళా ముందు రోజు కొందరు సాధువులు గుర్రాలపై ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. పురాణ ఇతిహాసాల ఘట్టాల్లో కనిపించినట్లుగా కత్తులు, గదలతో ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. త్రిశూలాలతో విన్యాసాలు ప్రదర్శించారు.